నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ మరోసారి పోలీసులు వెపన్ లాక్కుని కాల్పులకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. రియాజ్ ఎన్కౌంటర్తో కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా నకిలీ ఎన్కౌంటర్ అంటూ రియాజ్ కుటుంబం ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ కానిస్టేబుల్ చేతిలోని గన్ లాక్కుని అక్కడ హంగామా చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి చేశాడు. సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్ పైన కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు రియాజ్. రియాజ్ను నిజామాబాద్ ఆరో టౌన్ పరిధిలో పోలీసులు నిన్న అంటే ఆదివారం అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఈ పెనుగులాట్లో ఇద్దరికీ గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై నిందితుడు రియాజ్ను పట్టుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఉదయం ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా పోలీసుల నుంచి వెపన్ లాక్కుని కాల్పులకు యత్నించాడు. దీంతో పోలీసులు సైతం రియాజ్ పై కాల్పులు జరిపారు. ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆరే చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ ఆసుపత్రి ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు పోలీసులు సైతం పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగొద్దని కోరారు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్తో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రియాజ్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయితే పోలీసులు తమపై 3rd డిగ్రీ ప్రయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చిన్నపిల్లలను సైతం కొట్టారని రోదించారు. నిజామాబాద్లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడని అన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు జరిపారని డీజీపీ చెప్పారు. మొత్తానికి కరడుగట్టిన రౌడీ షీటర్ చనిపోయాడని ప్రమోద్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు చట్టాన్ని అతిక్రమించి నకిలీ ఎన్కౌంటర్ చేశారని రియాజ్ ఫ్యామిలీ ఆరోపిస్తోంది.